నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న నా ఇంట్రొడక్షన్ వీడియో అనమాట. అందరూ కాదు, కొంతమంది అడిగారు. అందుకని మా అనుకున్న నా అంటున్నావు ఏంటి అని అనుకుంటే ఇది ఓన్లీ నా ఇంట్రొడక్షన్ వీడియోనే. సో నాకంట మా వారిని ఏం క్వశ్చన్స్ అడగాలి అని నాకు తెలియదంట. సో అందుకని నువ్వు మాత్రం చేసుకో ఈ వీడియో అన్నారు. సో తన గురించి తన క్వాలిఫికేషన్స్ అవన్నీ మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్లో అడగండి. నేను తనని అడుగుతాను అనమాట, తను ఇంటర్వ్యూ చేస్తాను. ఈ వీడియోలో మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను నా గురించి. ఇన్ కేస్ ఏమన్నా మిస్ అయితే నన్ను అడగాల్సినవి కూడా అప్పుడు అడగండి. సో ఆ వీడియోలో కంటిన్యూ చేద్దాం ఈ పార్ట్ని. సో ఈ వీడియోలో నన్ను మా వారు ఇంటర్వ్యూ చేస్తారనమాట. అంటే మీరు అడిగి తెలుసుకోవాలి అనే క్వశ్చన్స్ నన్ను తను అడిగితే నేను చెప్తా ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. చాలా ఎక్కువ చెప్పేసావు ఇప్పటికి. సరే అయితే స్టార్ట్ చేద్దాం వీడియో. ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను నేను. ఓకే సరే, ఇది నీ ఇంట్రడక్షన్ వీడియో అన్నా కాబట్టి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇదేమన్నా ఇంటర్వ్యూవా? ఇది జస్ట్ నా ఇంట్రడక్షన్ వీడియో. ఓకే సరే అయితే సరే, నేను రాంగ్ క్వశ్చన్ అడిగాను అనుకుంటా. సరే అయితే నీ పేరేంటి అండ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఆ డీటెయిల్స్ అన్నీ కొద్దిగా మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుంటావా? నా నేమ్ చెప్పకముందు ఇంకొకటి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇప్పటి వరకు నా నేమ్ కూడా తెలియకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నా పేరు అయితే సాహితి. మా ఇంట్లో అందరూ కూడా చిన్నోడా అని పిలుస్తారనమాట. అండ్ నాకు క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ సాయి అంటారు, నాకు చాలా ఇష్టం అలా పిలిస్తే. అండ్ హేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు నా పూర్తి పేరుతో పిలుస్తారు సాహితి అని. సో బట్ నాకు సాహితి కంటే సాయి అంటేనే చాలా ఇష్టం. అండ్ నేను ఎక్కడి నుంచి వచ్చానంటే పుట్టిందేమో నూజివీడు, కృష్ణా జిల్లా. పెరిగిందేమో గోదావరి, వెస్ట్ గోదావరి అనమాట మాది. మా ఊరి పేరు ధర్మాజిగూడెం. సో సో నెక్స్ట్ క్వశ్చన్, నువ్వేం చదువుకున్నావు? ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఇంకా దాని ముందు అయితే డిగ్రీ చేశాను, బీఎస్సీ హానర్స్. ఆ తర్వాత ఎంబీఏ. ఓకే, మరి నువ్వు డిగ్రీ చేశానన్నావు, ఓకే, అండ్ ఎంబీఏ చేశానన్నావు. మరి నీకు డిగ్రీలోను ఎంబీఏలోను జాబ్స్ ఏం రాలేదా? వచ్చాయి. డిగ్రీలో వచ్చింది, టీసీఎస్లో వచ్చింది. ఆ తర్వాత జాబ్కి వెళ్దాం అనుకున్నాను కానీ ఓకే ఇంకా ఫర్దర్ స్టడీస్ ఉంటే బాగుంటాయేమో అని చెప్పి ఎంబీఏ చేశాను. ఎంబీఏలో కూడా వచ్చింది, మంచి కంపెనీలో వచ్చింది, హెచ్సిఎల్లో. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత వెంటనే యూఎస్ వచ్చేసాను. మరి నువ్వు యూఎస్ వచ్చాక జాబ్స్ ఏం ట్రై చేయలేదా? నేను యాక్చువల్గా యూఎస్కి డిపెండెంట్ వీసాతో వచ్చాను అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత జాబ్కి అప్లై చేసుకునే ముందు పర్మిషన్ తెచ్చుకోవాలి. కొన్ని మంత్స్ పట్టింది దానికి, అది నాకు పర్మిషన్ కూడా వచ్చేసింది. ఆ తర్వాత అప్లై చేయడం స్టార్ట్ చేశాను. బట్ బ్యాడ్ లక్, నాకు ఇంకా ఏవి తగలలేదు. బికాజ్ నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, మధ్యలో నాకు గ్యాప్ కూడా లేదు కదా. సో అందుకని కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఇప్పటికీ నేను ట్రై చేస్తున్నాను. ఓకే అయితే నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిమిషం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు లోపలికి వెళ్దాము, వేడిగా ఉంది. సరే అయితే సో లోపలికి వెళ్ళి కంటిన్యూ చేద్దాం తర్వాత. మరి జాబ్ ట్రయల్స్ చేసేటప్పుడు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసావు? సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, పెట్టుకోవాలి అని ప్లాన్ అయితే ముందు నుంచి ఉంది. నేను యూఎస్ రాకముందే మా ఇంట్లో జనరల్గా అనుకుంటూ ఉండేవాళ్ళం అనమాట, అక్కడ నువ్వు స్టార్ట్ చేయి అలాగా మా ఇంట్లో వినపడుతూ ఉండేవి. సో అప్పుడు ఓకే చేయాలి, చేసుకోవాలి, బట్ కొంచెం టైం తీసుకుందాము అని అనుకున్నాం అనమాట. బట్ ఇప్పుడు ఇంత త్వరగా ఎందుకంటే 2 రీజన్స్ మెయిన్గా ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి మా డాడీ వల్ల. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎక్కడికైనా బయటకు వెళ్తూ ఉంటే మా డాడీకి ఫొటోస్ పెట్టేవాళ్ళం, వీడియో కాల్లో కూడా చూపించేవాళ్ళం. బట్ మా డాడీ ఎప్పుడు కూడా మీరు నాకు యూఎస్ ఏం చూపించట్లేదు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో చూపించట్లేదు అలా అనేవారు. సో ఓకే స్టార్ట్ చేస్తే డాడీకి కూడా కొంచెం సాటిస్ఫై అవుతారు, అండ్ దట్టు నేను కూడా ఇంట్లో ఖాళీగా ఉండక్కర్లేదు అని చెప్పి అదొక థాట్. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి నా ఫ్రెండ్స్ అనమాట. సో నేను ఇంట్లో ఉంటున్నాను, ఎప్పుడు తిని కూర్చుంటున్నాను, నాకు మనీ వాల్యూ తెలియదు, ఇలాంటి మాటలు ఎక్కువ వినిపించేవి కాదు, నాతోనే డైరెక్ట్గా అనేవాళ్ళు అనమాట. కాల్స్లో మాట్లాడుతున్నప్పుడు ఎవ్రీడే నీకు పని ఏముంటుంది, మీ ఆయన కొండి పెట్టుకుంటావు, కర్రీస్ చేసుకుంటావు, స్వీట్స్ చేసుకుంటావు, ఇలా మాట్లాడేవాళ్ళు. ఆ మాటలు నాకు చాలా హర్టింగ్గా అనిపించేవి అప్పుడు. ఎవ్రీడే ఏడుస్తూ కూర్చునేదాన్ని ఒక్కదాన్ని, ఇక్కడ ఎవరు తెలియదు అండ్ ఎవరితో కూడా షేర్ చేసుకునేదాన్ని కాదు నేను. కొంచెం స్ట్రెస్గా అనిపించింది అనమాట, అండ్ ఆల్సో డిప్రెషన్గా కూడా అనిపించేది. సో
వాళ్ళని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ థింగ్. అండ్ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే నా హస్బెండ్ వచ్చి ఇలా చూస్తూ ఉన్నావు కదా, నువ్వు ఒక ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అన్నారు. సేమ్ అదే మా పేరెంట్స్తో కూడా అంటే ఓకే స్టార్ట్ చేయి, మాకేం ప్రాబ్లం లేదు కదా అన్నారు. ఫస్ట్లో అసలు నాకు నిల్ కాన్ఫిడెన్స్, నాకు ఏమైనా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వెనకడి వేసేస్తాను అనమాట. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నవ్వుతారేమో, ఇలాగే థింక్ చేస్తూ ఉండేదాన్ని. అందుకని ఫస్ట్ వీడియోస్ తీసి పెట్టేదాన్ని, కానీ అసలు ఎలా మాట్లాడాలి అవేమీ తెలియదు నాకు. అండ్ ఆల్సో నేను స్టార్టింగ్ వీడియోస్లో నా మొహం చూపించేదాన్ని కాదు. మా డాడీ చెప్పేవాళ్ళు, ఏం భయపడకు, ఓకే కొంచెం టైం తీసుకో, నీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడే నువ్వు కనిపించు, వీడియోస్ తీయి అని చెప్పి అన్నారు. నేను ఎప్పటికీ చూపించిన నా ఫేస్ చూపించకుండా నేను వీడియోస్ చేస్తాను అనుకున్నాను, ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ రాలేదు. 3 months ఐ థింక్ అనుకుంటా. అసలు అప్పుడు కాన్ఫిడెన్స్ లేదు, అసలు నిల్ నాలెడ్జ్, అసలు ఎలా పెట్టాలి, వీడియో రికార్డ్ చేసి జస్ట్ వాయిస్ ఇచ్చేసి అలా పెట్టేసేదాన్ని, నాకు అసలు ఏం తెలియదు. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారనమాట. ఓకే ఇంప్రూవ్ అవుతున్నావు అలా. మా డాడీ అయితే ప్రతిరోజు అడిగేవాళ్ళు, ఎప్పుడైనా వీడియో పెట్టకపోతే ఏంటమ్మా వీడియో పెట్టట్లేదు అలాగా. సో చాలా ఎంకరేజ్ చేశారు మా పేరెంట్స్. అండ్ నా ఫ్రెండ్ కూడా MBAలో తను నా ఫ్రెండ్ మధ్యలో వెళ్ళిపోయింది, బట్ అప్పటి నుంచి కూడా మా డాడీ తను ప్రతి వీడియోకి బాబోయ్ కమెంట్ చేస్తారు. అండ్ నేను ఏమైనా వీడియో పెట్టకపోతే ఏంటి వీడియో పెట్టలేదు, ఏం చేయట్లేదా అలాగ ఫోర్స్ చేసేవాళ్ళు. అండ్ ఆ తర్వాత నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మాట్లాడడానికి ఇంప్రూవ్ అయ్యాను. ఆ తర్వాత పెడుతూ ఒక్క షార్ట్ వీడియోకి కొంచెం మంచి రీచ్ వచ్చింది. అప్పటి వరకు 100sలో ఉండేది, అప్పుడు కొంచెం 1000sకి వెళ్ళింది. ఆ వీడియోకి వచ్చిన కమెంట్స్ 6 or 7 అవన్నీ కూడా నా వాయిస్ గురించి వచ్చిందనమాట. మీ వాయిస్ బాగుంది మేడం, మీ వాయిస్ చాలా బాగుంది, క్యూట్గా ఉంది. అప్పుడు తర్వాత నుంచి ఓకే నా వాయిస్ నచ్చుతుందా. ఆ తర్వాత నా ఫేస్ చూపించి మాట్లాడడం స్టార్ట్ చేశాను. జస్ట్ మామూలుగా రికార్డ్ చేసి వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అలా అలా మెల్లగా వస్తూ ఇప్పుడు వీడియో ముందు కూడా మాట్లాడగలుగుతున్నాను. సో అలాగా అంటే స్టార్టింగ్లో నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ ఏం లేరు. అంటే నేనేం నా మొహం చూపించేదాన్ని కాదు, నన్ను ఏమీ తెలియదు కదా. సో ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ టైంలో మా డాడీ మా ఇంటికి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసేసేవాళ్ళు. వాళ్ళు ఫోన్ తీసుకొని, బయట ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర కూడా అంతే, వాళ్ళు ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే అలా ఏం చేయట్లేదు, మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మీకు నచ్చి. అండ్ ఇవాళకైతే 6200+ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, అది నా మొహంలోనే తెలుస్తుంది ఏమో మీకు. ఐఎమ్ హ్యాపీ. ఓకే, అయితే నేను ఆర్ జనరలీ లైక్ మేము యాజ్ ఏ సబ్స్క్రైబర్ ఆర్ ఫాలోవర్ నీ ఫ్యూచర్ వీడియోస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓకే, సో నా దగ్గర అన్ని మంచి టాలెంట్స్ లేకపోవచ్చు, నేను క్రియేటివ్గా మీకు కంటెంట్ ఇవ్వలేకపోవచ్చు. బట్ నేను ఓకే మంచి కంటెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అంటే లైక్ కొత్తగా ఏమీ చెప్పలేకపోయినా నేను నేర్చుకునేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే జస్ట్ నేను నా ఛానల్లో దేనికైనా ఒక రిలేటెడ్ టాపిక్ మాత్రమే పెట్టిన, అంటే కుకింగ్కి సంబంధించినవి మాత్రమే అలా కాదు, అన్నిట్లో రాళ్ళు వేసుకుంటూ పెడతాను అనమాట. లైక్ మేము ఎక్కడికైనా బయటకు వెళ్తే షేర్ చేసుకుంటాను, ట్రావెలింగ్, ఇంకా కామెడీ ఈ మధ్య కొంచెం ట్రై చేస్తున్నాము మా ఆయనతో కలిసి. అది ఇంకా అంతే జనరలైజ్గా. ఇంకా ఎగ్జాక్ట్లీ అంటే నేను చెప్పలేకపోవచ్చు, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను అన్నీ కవర్ చేయడానికి. సో యా, బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ మంచిగా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, యూట్యూబ్ స్టార్ట్ చేసావు, అంతా బాగానే ఉంది. మరి నీకు ఏదన్నా జాబ్ వస్తే వీడియోస్ చేయడం మానేస్తావా? నో, అస్సలు మాను. ఎందుకంటే నాకు మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్కి వెళ్ళాలని అస్సలు లేదు. సో స్టార్టింగ్ స్టేజ్ అంటే మళ్ళీ ఆ స్ట్రెస్, డిప్రెషన్ అవి అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా అంటే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అనమాట, చాలా బాగుంది. ఏంటంటే స్టార్టింగ్లో నాకు ఏం పెద్ద కమెంట్స్ వచ్చేవి కాదు. మా మమ్మీ, డాడీ, చెల్లి, ఇంకా మా రిలేటివ్స్ పెట్టేవాళ్ళు, అవి కొన్నే కదా. బట్ ఇప్పుడు అలా కాదు, కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, గుడ్ కమెంట్స్ వస్తున్నాయి, కొంచెం రూడ్గా అండ్ హార్ష్ కమెంట్స్ వస్తున్నాయి, ఇంకా 3rd level అబ్యూజర్ వర్డ్స్ కూడా వస్తున్నాయి. అన్నీ చదువుతాను నేను. సెకండ్ది, థర్డ్ది నేను పట్టించుకోను, రియాక్ట్ కూడా కాను. బట్ ఫస్ట్ కమెంట్స్ ఉంటాయి కదా, గుడ్ అండ్ స్వీట్, వాటికి నేను చదివి రియాక్ట్ అవుతాను, ఆర్ఎల్స్ రిప్లై అయినా ఇస్తాను. అన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోయినా రియాక్ట్ అవ్వడానికి మాత్రం ట్రై చేస్తాను. ఆ కమెంట్స్
చాలా బాగున్నాయి అన్నమాట. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు వచ్చే కమెంట్స్లో ఎక్కువ కమెంట్స్ వచ్చేవి ఏంటంటే నా వాయిస్ బాగుంది, చిన్నపిల్లలా ఉంది మీ వాయిస్, అదే అనమాట. అవి చదివి ఆ రోజంతా సంతోషపడిపోతూ ఉంటాను. అల్ప సంతోషం నేను. ఈ హ్యాపీ జర్నీలో ఇలా ఉంది కదా, సో ఇదే కంటిన్యూ అవుతుంది. సో యా. ఓకే, అయితే మరి లాస్ట్ క్వశ్చన్, ఈ వీడియోతో నీ ఆడియన్స్కి ఏమన్నా చెప్దాం అనుకుంటున్నావా? సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు, అండ్ ఇంకా మీ సపోర్ట్ని అందిస్తారని అనుకుంటున్నాను. బై ఎలాగంటే నా వీడియోస్కి లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, అండ్ ఆల్సో మీ థాట్స్ని నాతో షేర్ చేసుకుంటున్నందుకు కమెంట్స్ ద్వారా, బోత్ గుడ్ అండ్ బ్యాడ్. కమెంట్స్ చేసే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నా వీడియో మొత్తం చూసి కమెంట్ చేస్తున్నందుకు, మీ టైంని నా వీడియోస్ కోసం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్. సో ఇంకా మంచి మంచి కమెంట్స్, స్వీట్ కమెంట్స్ పెడుతూ నా ఛానల్ని కొంచెం ముందు తీసుకువెళ్ళాలి అండ్ తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. నాకు అసలు నమ్మకం లేదు 500 సబ్స్క్రైబర్స్ అయితే చాలు అని అనుకున్నాను. నేను స్టార్ట్ చేసి ఐ థింక్ 5 months అవ్వబోతుంది అనుకుంటా. ఎలా రేర్గా వచ్చేవాళ్ళు సడన్గా 1000 అయ్యారు. 500 to 1000 చాలా, అంటే ఒక 2 weeksలో అయ్యారు. అంటే నెక్స్ట్ మైల్ స్టోన్ ఓకే ఎప్పటికైనా అవుతుంది అని అనుకున్నాను, కానీ 6000 10 daysలో అయిపోతారంటే నాకు అసలు మాటలు రాలేదన్నమాట. సో చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, అండ్ థ్యాంక్ యూ. సో ఇంకా ఈ వీడియో ఇంతే అనమాట. నా ఇంట్రడక్షన్ ఇంతే. నేను చెప్పాను అని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా మిస్ అయితే కనుక మీరు కమెంట్ చేయండి ఏం మిస్ అయ్యానో. అవి నెక్స్ట్ వీడియో, అంటే మా హస్బెండ్ యొక్క ఇంట్రొడక్షన్ చేస్తాను అన్నాను కదా, అనుకుంటున్నాం చేయాలి అని. చేయడానికి తను ఏం అడగాలో నాకు తెలీదు, అంటే నాకు కొన్ని తెలుసు, బట్ ఇంకా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. అందుకని మీరు కమెంట్ చేయండి, అప్పుడే ఇంకా నేను నా గురించి ఏమైనా మిస్ అయితే ఆ వీడియోలోనే కవర్ చేసేస్తాము. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో, వాట్ టు డూ నౌ? ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.